హైడ్రా అతిపెద్ద ఆపరేషన్ ప్రారంభించింది. ఏకంగా 2000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడే స్పెషల్ డ్రైవ్ అని తెలుస్తోంది. 17 ఎకరాల్లో కూల్చివేతలు, భారీగా పోలీస్ బలగాలు. ఉదయం నుంచి కొండాపూర్లోని హఫీజ్పేటలో హైడ్రా సిబ్బంది హల్చల్ చేశారు. 17 ఎకరాల్లో ఉన్న భారీ నిర్మాణాలను కూల్చేశారు. హైడ్రా కూల్చివేతలు హైదరాబాద్లో జరుగుతుంటే ప్రకంపనలు మాత్రం ఏపీ నుంచి వస్తున్నాయి. ఎందుకంటే ఆ భూములు టీడీపీకి చెందిన మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్వి కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆస్తులను హైడ్రా కూల్చివేయడం ఇదే ఫస్ట్ టైం. అందులోనూ ఏపీకి చెందిన అధికార టీడీపీ ఎమ్మెల్యే భూముల్లో హైడ్రా బుల్డోజర్లు కదం తొక్కడం రాజకీయంగానూ ఉద్రిక్తత రాజేసినట్టవుతోంది. హఫీజ్పేటలో సర్వే నెంబర్ 79లో ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కు 39 ఎకరాల భూమి ఉంది. అందులో 5 ఎకరాలు రైల్వే లైన్ల కోసం పోగా మిగిలిన 34 ఎకరాలు ప్రస్తుతం ఆయన హ్యాండ్ ఓవర్ లో కొనసాగుతోంది. కొంత స్థలంలో విల్లాలు, అపార్ట్మెంట్లు కట్టారు. అదంతా ప్రభుత్వ భూమి అని, అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని హైడ్రా అంటుంది. ఆ భూముల్లోనే ఇప్పుడు కూల్చివేతలు జరుగుతున్నాయి. 17 ఎకరాల ఖాళీ స్థలంలో కోనేరు మురళీకృష్ణకు చెందిన కేఎంకే సంస్థ భారీ షెడ్డులు నిర్మించింది. వాటిల్లో సినిమా షూటింగ్లకిచ్చే సామాగ్రి ఉంచారు. హైడ్రా బుల్డోజర్లు రంగంలోకి దిగి ఆ నిర్మాణాలను నేలమట్టం చేశాయి. అందులో ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కు చెందిన ఆఫీస్ కూడా ఉంది. ఇక ఇప్పటికే కట్టేసి అమ్మేసిన విల్లాలు, అపార్ట్మెంట్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది ఉత్కంఠగా కొనసాగుతోంది. హైడ్రా కూల్చివేతలపై మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ స్పందించారు. తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని వసంతకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 71/A, 71/2 సర్వే నెంబర్ రెగ్యులరైజ్ అయిందన్నారు. గతంలో అన్ని సీలింగ్ ల్యాండ్స్ తో పాటు తమ భూమిని కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టారు. ఈ విషయమై నెల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి అన్ని పత్రాలు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అయితే కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తన కార్యాలయం కూల్చేశారని ఆయన ఆరోపించారు. హైడ్రా కూల్చివేతలపై ఈ రోజు హైకోర్టులో పిటిషన్ వేస్తామని కృష్ణప్రసాద్ తెలిపారు. అలాగే జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాగానే ఆయనను కలిసి సమస్యను వివరిస్తానని పేర్కొన్నారు. తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. కాగా హఫీజ్పేటలో హైడ్రా కూల్చివేతలు చేపట్టిన భూమి విలువ దాదాపు 2000 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. హఫీజ్పేట్ సర్వే నెంబర్ 79/1 అనేది పూర్తి అక్రమం అంటున్నారు హైడ్రా సిపి రంగనాథ్. ఆ 39 ఎకరాల భూమి మొత్తం ప్రభుత్వానిదేనని, కాపాడాల్సిన బాధ్యత హైడ్రా పైన ఉందన్నారు. ఆ భూమి ప్రొహిబిషన్ లిస్ట్ లో ఉందని హైకోర్టు డివిజన్ బెంచ్ లో కేసు నడుస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తనను కలిశారని, హైడ్రా ఎంక్వైరీలో అది ప్రభుత్వ భూమి అని తేలిందని చెప్పారు. హైడ్రాకు ఎవరైనా సమానమేనని, అక్రమ నిర్మాణాలు ఎక్కడున్నా చర్యలు తప్పవని తేల్చి చెప్పారు హైడ్రా బాస్ రంగనాథ్.